అత్తరు సాయిబు రారా అందగాడ రారా అత్తరు సాయిబు అత్తరు సాయిబు బాగుండమ్మా సూపుకు నచ్చిండే సూపులతోనే గుండెల మెత్తని సూదులు గుచ్చిండే అత్తరు సాయిబు రారా అందగాడ రారా ఒరే 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 ఏరికోరి మరి ఆ బొట్టు సీను అదే దువ్వాడ సీనాసుల్ని పిలిచి మరీ చేతిలో డాక్టరేట్ ఎట్టారట. ఆ నెత్తి మీద టోపీ ఆ నల్ల జుబ్బా వేసుకొని దిగిన ఆ ఫోటోలు చూస్తుంటేనే అయ్యి బాబోయ్ అనిపిస్తుంది. ఆ పక్కనే జంబలాట రాణి కూడా ముసిముసి నవ్వులు నవ్వుతా నిలుస్తుంది. ఆ డాక్టరేట్ కాగితం ఇచ్చింది కూడా ఏ దారిన పోయే దానయ్య కాదండి బాబా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్నట. ఆయన వేరిచ్చారు. దువ్వాడ సీనాసులు ఏడు చేశాడు. డాక్టరేట్ ఎందుకు ఇచ్చారయ్యా అంటే వృత్తి పట్ల అంకిత భావమును సమాజానికి విశిష్ట సేవలు చేసినందుకు గాను డాక్టరేట్ ఇచ్చారట. ఏటి సమాజానికి సేవలట, ఇదెక్కడి దిక్కుమాల వ్యవహారం అండి బాబా. కట్టుకున్న దాన్ని పిల్లల్ని వదిలేసి జింగిలాల ఆంటీతో ఎగిరిపోయిన దువ్వాడ సమాజానికి ఏడు సేవ చేశాడబ్బా అని ఇప్పుడు జనం బుర్రగొక్కుంటున్నారు. ఆ నోరు తెరిస్తే బూతులు తప్ప ఒక్క మంచి మాట రాదు. ఆ బూతులు చూసి ఇచ్చారా డాక్టరేట్? ఏరికోరి మరి దువ్వాడకు డాక్టరేట్ ఇచ్చి సత్కారం చేశారంటే చాలా మంది ఇప్పుడు నోరెళ్ళ పెట్టి మరి చూస్తున్నారు. చీచే డాక్టరేట్ పరువు తీస్తున్నారు కదా అని పళ్ళు పటపట కొరుకుతున్నారు. ఎట్టాంటోళ్లకు డాక్టరేట్ ఇవ్వాలో కూడా తెలీదా? తీసుకున్న వాళ్ళకు ఎట్టగు లేదు, ఇచ్చే వాళ్ళకైనా ఉండొద్దా? అయ్యగారి భాగవతం ఏటో ఏపీలో ఏ వీధికెళ్ళి అడిగినా చెబుతారే, కనీసం ఓ మాట అడిగి తెలుసుకోవద్దా? పైగా బొట్టు సీను చేసిన సమాజ సేవ ఏటో చూపించమనండి అని అడుగుతున్నారు జనాలు. పోని రాజకీయాలైనా సరిగ్గా చేశాడా? పిల్లనిచ్చిన మామను అడ్డు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి కట్టుకున్న దాని అండతో రాజకీయాల్లో ఎదిగి ఇప్పుడు వాళ్ళకే ఎన్నుపోటు పొడిసి దువ్వెన ఆంటీతో కలిసి తుర్రుమన్నాడు. ఎందుకా డాక్టరేట్ ఇచ్చింది? ఇట్టా చూసుకుంటే మరి వైసీపీలో బూతులు మాట్లాడే లీడర్లందరికీ డబుల్ డాక్టరేట్లు ఇవ్వాలి. నోరు తెరిస్తే చాలు బూతులతో ఎదుటోడి బుర్ర భూగోళం చేసే గుట్కానానికి డాక్టరేట్ ఇవ్వద్దా? విశ్వరూపం చూపించిన గుత్తిమాధవ్కు డాక్టరేట్ ఇవ్వద్దా? సుకన్య సుకుమారి అంటూ సొంగకార్చిన శ్యాంబాబుకు డాక్టరేట్ ఇవ్వద్దా? చూపించు అని మొత్తం చూపించిన అనంతబాబుకు డాక్టరేట్ ఇవ్వద్దా? పూటకో స్క్రిప్ట్ రాసిచ్చి వైసీపీ లీడర్లందరి దుంపతెంచుతున్న గజ్జలకు డాక్టరేట్ ఇవ్వద్దా? అసలు డాక్టరేట్ ఎందుకు ఇస్తున్నారో ఏటో అర్థం కావటం లేదు. దువ్వాడ సీనాసులకు డాక్టరేట్ ఇవ్వటం ఏట్రా బాబా, ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఇట్లాంటి అన్ని చూడటానికే మనం ఉన్నామా అని బాధపడిపోతున్నారు చాలా మంది. గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, రాతగాళ్ళు, నటులు ఇట్లాంటి వాళ్ళందరికీ డాక్టరేట్లు ఇచ్చి సత్కారం చేస్తుంటారు. వాళ్ళు చేసిన సేవలకు గౌరవం ఇస్తుంటారు. డాక్టరేట్ అంటే చాలా గొప్ప విషయం. అట్లాంటిది బూతులు మాట్లాడే బొట్టు సీన్ లాంటి వాళ్ళకు, చిల్లర పనులు చేసే వాళ్ళకు, క్యారెక్టర్ లేని మనుషులకు డాక్టరేట్ ఎట్టా ఇస్తున్నారు అని జనం తిట్టకుండా తిడుతున్నారు. దువ్వాడ సీనాసులకు డాక్టరేట్ ఇవ్వడం అంటే ఇప్పటిదాకా డాక్టరేట్ పుచ్చుకున్న గొప్ప గొప్ప వాళ్ళందరినీ అవమానించడమే అంటున్నారు ఇంకొంతమంది. డాక్టరేట్ గౌరవం తగ్గించారు, దాని పరువు తీసేశారు. ఏడు చేద్దాం, వైసీపీ లీడర్లు చేసిన అరాచకాల్లో ఏదో అరాచకం అనుకోలేమో. ఇట్టాగైతే రేపు వైసీపీలో ఉన్న జాతిరత్నాలందరికీ డాక్టరేట్ ఇచ్చి సత్కారం చేస్తారో ఏటో. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏటో. కలుసుకుంటేనే భయం ఎత్తుందట జనాలకి ఇప్పుడు.